ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా జోరు పీక్స్ కి చేరడంతో బడా స్టార్స్ లో కొత్త చేంజ్ కనిపిస్తోంది. మొన్నటి వరకు ఏడాదికి 1-6 సినిమాలు చేసిన హీరోస్ అంతా ఇప్పుడు సడన్ గా వేగం పెంచేశారు. ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు. RRR తర్వాత 1 year రెస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. తాజాగా దేవర షూటింగ్ పూర్తి చేసిన తను సెప్టెంబర్ 27న ఈ ప్రాజెక్ట్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే బాలీవుడ్లో వార్ 2 చేస్తున్న తను అక్టోబర్ నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు స్టార్ట్ చేసేలా డేట్స్ కేటాయించాడు. వచ్చే 15 నెలల్లో ఈ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. గత 4 ఏళ్లలో ఒకే ఒక్క సినిమా చేసిన తారక్ ఇప్పుడు 6 నెలల గ్యాప్తో 3 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటం చూసి షాక్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సలార్, కల్కితో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రభాస్ కూడా ఇప్పుడు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్నాడు. ప్రజెంట్ రాజాసాబ్ షూటింగ్తో బిజీగా డార్లింగ్ ఆగస్టు చివర్లో హను రాఘవపూడి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి స్పిరిట్ మూవీ పట్టాలెక్కించేలా డేట్స్ కేటాయించాడు. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలు వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మొన్నటి వరకు పాలిటిక్స్తో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు మళ్లీ సెట్స్లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓజీ షూటింగ్ 70% పూర్తవడంతో మొదట ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా డేట్స్ కేటాయించాడు. సెప్టెంబర్ నుంచి హరిహర వీరమల్లు, వచ్చే ఏడాది జనవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభించేలా పక్కా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నాడు. అంటే 2025లో పవన్ నుంచి 3 సినిమాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మొత్తానికి ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి నానా తంటాలు పడిన ఈ ముగ్గురు ఇప్పుడు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి ట్రిపుల్ ధమాకా ఇచ్చేందుకు సై అంటున్నారు. హాలీవుడ్ లో జేమ్స్ కెమెరూన్ సినిమాలకి ఫుల్ డిమాండ్ ఉంది. తను ఏ కాన్సెప్ట్ తెరకెక్కించినా చూసేందుకు ఆడియన్స్ రెడీగా ఉంటారు. అయితే ఇప్పటికే టర్మినేటర్ తో 2 సార్లు మ్యాజిక్ చేసిన తను ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కి ప్లాన్ రెడీ చేశాడు. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హాలీవుడ్ మూవీస్ ను ఇష్టపడే వారికి టెర్మినేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు 4 పార్టులు తెరకెక్కిస్తే 4 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ఉన్న ప్రమాదాన్ని చక్కగా చూపించాడు డైరెక్టర్. స్కైనెట్ అనే సూపర్ కంప్యూటర్ క్రియేట్ చేసిన సైబర్నెటిక్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. మానవాళిని కాపాడే టెర్మినేటర్గా ఆర్నాల్డ్ స్క్వాంజెనెగ్గర్ నటన, జేమ్స్ కామెరూన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పించాయి. మొదట 2 పార్ట్స్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ ఇప్పుడు టెర్మినేటర్ ఫ్రాంచైజీ 5వ పార్ట్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. టెర్మినేటర్ ఫ్రాంచైజీ న్యూ ఫిల్మ్ రాబోతుంది. ఈ విషయాన్ని జేమ్స్ కామెరూన్ స్వయంగా రివీల్ చేశాడు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ కోసం టెర్మినేటర్ 0 అనే యానిమేషన్ సిరీస్ చేస్తున్నాడు. అక్టోబర్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ తర్వాత టెర్మినేటర్ 5ని అనౌన్స్ చేస్తాడట. ఇప్పటికే కథ ఓ కొలిక్కొచ్చిందని చెప్పిన తను 2025లో షూటింగ్ స్టార్ట్ చేసిన 2026 ఫస్ట్ హాఫ్లో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తానని ప్రకటించాడు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ బలంగా ఉండాలి, క్యారెక్టర్స్ అద్దరిపోవాలి. వీటన్నిటికీ మించి ఏదో ఒక ఎలిమెంట్ అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. ఇదే పాయింట్ క్యాచ్ చేశారు చిన్న సినిమా దర్శకులు. కత్తి లాంటి కథకి గోదావరి యాస యాడ్ చేసి ఆడియన్స్ కి కితకితలు పెడుతున్నారు. ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు విశ్వక్ సేన్. లంక గ్రామానికి చెందిన రత్నాకర్ గా ఊరమాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా వచ్చి 3 నెలలు గడవక ముందే గోదావరి బ్యాక్డ్రాప్ లో కమిటీ కుర్రోలుని ఆడియన్స్ ముందుకు తెచ్చింది నిహారిక. ఆగస్టు 8న రిలీజ్ అయిన ఈ సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. పరిచయం లేని యాక్టర్స్, పేరు కూడా తెలియని డైరెక్టర్ అయినా కంటెంట్ మెప్పించడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు కాంపౌండ్ నుంచి గోదావరి బ్యాక్డ్రాప్ లో వస్తున్న మరో మూవీ ఆయ్. ఎన్టీఆర్ బావమర్ది నర్నే నితిన్ ఇందులో హీరో. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ కి కితకితలు పెడుతోంది. ఇక మొన్నటి వరకు తెలంగాణ యాసతో మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గోదావరి స్లాంగ్ కి షిఫ్ట్ అవుతున్నాడు. రవికిరణ్ కోల డైరెక్షన్ లో గోదావరి బ్యాక్డ్రాప్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసేలా స్కెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు మేకర్స్. మొత్తానికి చిన్న సినిమాలకు గోదావరి యాస అనేది కాసుల వర్షం కురిపించే కామధేనుగా మారింది. స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్నారు. గుర్రకుటీస్ 1 మూవీ వండర్ గా నిలిచిపోతున్నారు. కానీ ఓ ముగ్గురు సీనియర్స్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఏజ్ బార్ స్టేజ్ లో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు.
బాలీవుడ్లో ఈ ఏడాది క్రూజ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయింది కరీనా కపూర్. మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్లు రాబట్టింది. దీంతో స్పీడ్ పెంచిన కరీనా ఇప్పుడు 3 సినిమాలు చేయడానికి ఓకే చెప్పింది. ఇందులో సింగం అగైన్ రిలీజ్కి రెడీ అవుతుంటే యష్ టాక్సిక్ రీసెంట్గా సెట్స్ పైకి వెళ్ళింది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్న ధూమ్ 4లో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సైతాన్ సినిమాతో హిట్ కొట్టిన జ్యోతిక కూడా ఇప్పుడు 6 డజన్ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉంది. మల్లీవుడ్లో మోహన్ లాల్తో ఓ సినిమా చేస్తున్న తాను కోలీవుడ్లో 2 లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్లో 2 సినిమాల షూటింగ్స్లో పాల్గొంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో క్రేజీ లైనప్ సెట్ చేసుకుని కుర్ర కుట్టీస్కే షాక్ ఇస్తుంది. 90స్లో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ను రూల్ చేసిన మంజు వారియర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హీరోయిన్గా కంటిన్యూ అవుతూనే కథ నచ్చితే కీలక పాత్రలో నటిస్తుంది. ప్రజెంట్ వెట్టయాన్, విడుదలై పార్ట్ 2లో నటిస్తున్న తాను మోహన్ లాల్, L2 ఎంపురాన్లో కీలక పాత్రలో కనిపించనుంది. ఇవి కాక మరో 2 తమిళ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి స్టార్ హీరోయిన్స్ అంతా బ్యాడ్ టైంతో ఫైట్ చేస్తుంటే ఈ ముగ్గురు క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతున్నారు. వెట్టయాన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు టాలీవుడ్ హంక్. రజనీకి అపోజిట్ రోల్ చేస్తూ హైలీ టెక్నికల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ టైం డార్క్ షేడ్స్ ట్రై చేస్తున్న రానాకు తలైవా ప్రాజెక్ట్ బిగ్ బ్రేక్ ఇస్తుందా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి భీమ్లా నాయక్ సినిమాలో నెగటివ్ పాత్రలు చేసి ట్రెండ్ బెండ్ తీశాడు రానా. తర్వాత హీరోగా కంటిన్యూ అవుతూనే కొత్త కథలను అన్వేషిస్తున్నాడు. ఇలాంటి టైంలోనే రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న వెట్టయాన్లో విలన్ పాత్ర చేసే ఛాన్స్ రానా అకౌంట్లో పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ దీపావళికి ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో రానా టెక్నికల్గా ఫ్రాడ్స్ చేసే ఓ క్రుయాలిటీ మైండ్ సెట్ ఉన్న విలన్గా కనిపించనున్నాడు. రజనీకాంత్ రానా మధ్య జరిగే వారే ఈ సినిమా అసలు కథ అని తెలుస్తోంది. రానా తన కెరియర్లో ఇప్పటివరకు చేయని కొత్త పాత్ర ఇది. అందుకే ఈ సినిమా రిజల్ట్ పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మరోవైపు నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆ స్థాయి విజయాన్ని రానా అందుకుంది లేదు. ప్రజెంట్ రానా నాయుడు 2 చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్తో హీరోగా సక్సెస్, వెట్టయాన్తో పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ 2 ఒకేసారి రాబట్టాలని చూస్తున్నాడు. మరి రానా వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. హీరోయిన్స్ కెరియర్ గాల్లో దీపం లాంటిది. ఎప్పుడు వెలుగుతుందో ఎప్పుడు మసకబారుతుందో చెప్పడం కష్టం. ఎంత ప్రతిభ ఉన్నా 4-5 ఏళ్లే జోరు. ఆ తర్వాత బేజారు తప్పదు. కత్తిలాంటి కట్అవుట్ ఉన్నా ఆఫర్ ఇచ్చే స్టార్ కోసం వెయిట్ చేయాల్సిందే. ప్రెసెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కున్నారు ఓ ముగ్గురు నార్త్ బ్యూటీస్. బీటౌన్ లో ఆఫర్స్ ఉన్నా సౌత్ మూవీస్ లో ఛాన్స్ దక్కించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ ఛాలెంజింగ్ రోల్స్ తో ప్రశంసలు అందుకున్న బ్యూటీ కృతి సనన్. అయితే చివరిగా నటించిన 10 సినిమాల్లో 3 సినిమాలు హిట్ అయితే 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కృతికి వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రెసెంట్ నార్త్ లో 2 సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీని సౌత్ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కత్తిలాంటి కట్అవుట్ ఉన్నా ఎలాంటి ఆఫర్ ఇవ్వడం లేదు. కెరియర్ బిగినింగ్ లో చేసిన 1 నేనొక్కడనే, ఆదిపురుషు సినిమాలు ఫ్లాప్ అవడంతో తెలుగు మేకర్స్ ఎవ్వరూ ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోవడం లేదు. పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. సింబా, అత్రంగిరే, జరా హట్కే జరా బచ్కేతో హిట్స్ కొట్టిన ఈ బ్యూటీ ఏ వతన్ మేరే వతన్ తో ప్రయోగం చేసింది. రిజల్ట్ రివర్స్ అయినా తన నటనకైతే మంచి గుర్తింపే దక్కింది. ప్రెజెంట్ నార్త్ లో 3 సినిమాలు చేస్తున్న సారాకి సౌత్ నుంచి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. జాన్వీ కపూర్, దిశా పటాని, కియారా అద్వానీ లాంటి బ్యూటీస్ కి ఛాన్సులు ఇస్తున్న సౌత్ మేకర్స్ పటౌడీ ప్రిన్సెస్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే లైగర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. రౌడీ స్టార్ తో జోడీ కట్టి భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ సినిమాలో కాంటెంట్ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు అనన్య డేట్స్ కోసం క్యూ కట్టిన సౌత్ మేకర్స్ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సై అంటున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి టాలీవుడ్ లో నార్త్ బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉన్నా ఈ ముగ్గురు లేడీస్ ని తెలుగు దర్శకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోయిన్స్ కొరత గట్టిగా ఉన్నా లోకల్ బ్యూటీస్ తో బండి లాగించేస్తున్నారే తప్ప వీళ్ళని టచ్ చేయడం లేదు. మరి ఈ బ్యాడ్ ఫేజ్ నుంచి బయటకొచ్చి ఎప్పుడు సౌత్ ఆఫర్స్ అందుకుంటారో చూడాలి.